హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు విలేజ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. ఈ విలేజ్ వీడియోలో ఈరోజు వీడియో వచ్చి ఊర్లో అవి ఇవి కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. తర్వాత మ్యారేజ్ వీడియో పెట్టాను. ఈరోజు మా విలేజ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక మిగతా మన ఇంట్లో తీసిన కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. ఇక్కడ ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో అవి కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఎంచక్క కోళ్ళకి మొత్తం ఇక్కడున్న ముందు చూశారు కదా, ఇక్కడున్న చెట్లన్నీ కూడా తీసేసి వేరే చెట్లు పెట్టారు. ఇదైతే ముద్ద మల్లె పువ్వు అంటాం, రోజో పువ్వు సైజులో పూస్తుంది అనమాట. సో చాలా బాగా స్మెల్ వస్తుంది. అదే కాకుండా నెక్స్ట్ డే కూడా ఆ స్మెల్ అలానే ఉంది. మొత్తం చూడండి, సద్ద కంకులు కూడా వేసింది. ఇక్కడ కోళ్ళకి జస్ట్ ఒక చిన్న నెట్ లాగా పెట్టి ఇక్కడ కోళ్ళను కూడా పెంచుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చెట్లన్నీ ఉండేటివి కదా, సో అవన్నీ క్లీన్ చేసేసారనమాట. మరి కోళ్ళ కోసం క్లీన్ చేశారా లేకపోతే చెట్లని చనిపోతే చేశారా అనేది తెలియలేదు. ఇక్కడ ఒక చిన్న తొట్టి, ఎందుకంటే సమ్మర్లో అలా తొట్టి బాత్ తొట్టి బాత్ చేసేందుకు అది కట్టించారు కొత్తగా. ఈ మామిడి చెట్టు అయితే ముందైతే కొన్ని ఒక 20 కాయలైనా కాస్తుంది, కానీ ఈసారి ఏంటో ఒక్క కాయ కూడా కనిపించలేదు నాకైతే. అలా ఉంది. రండి టెర్రస్ మీదకి వెళ్దాం. సో టెర్రస్ మీద ఇక్కడ ముందు లేదు ఇది, ఇక్కడ కూర్చునే దానికి అనుకూలంగా పోయినప్పుడు టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు హ్యాపీగా చైర్స్ అని వేసుకోకుండా కూర్చోడానికి వీలుగా ఇలా గ్రానైట్తో కట్టించారు. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా పళ్ళ మొక్కలు పెట్టారనమాట. సో సీనికాయలు, తర్వాత అత్తిపళ్ళు అంటే ఫిగ్ ఫ్రూట్ అంటాం కదా అది, తర్వాత నిమ్మకాయలు, మునక్కాయలు ఇవన్నీ కూడా పెట్టారు. సో అత్తి చెట్టు ఎండకి బాగా ఎండిపోయి ఉంది. కొంచెం కాయలు కూడా బాగా ఇదైపోయింది అనమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊర్లో చుట్టూ సరౌండింగ్స్ చూస్తూ ఉంటే మార్నింగ్ అయితే ఆహ్లాదంగా ఉంటుంది. ఇది అత్తమ్మ ఇల్లు వచ్చి లాస్ట్లో ఉంటుంది అనమాట. చుట్టూ గడ్డివాములు, పశువులు, కోళ్ళు ఇవన్నీ కూడా మనం ఆ శబ్దాలు వింటూ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. టెర్రస్ మీద కనుక పడుకున్నట్లయితే. ఇదేంటో కాయ ఒకలాగా డ్రై అయిపోయింది, మోస్ట్లీ పాడైపోయినట్టుంది. అలాగా కొన్ని స్థలం లేని వాళ్ళు ఈ విధంగా టెర్రస్ పైన ఇలా పెంచవచ్చు మొక్కలన్నీ కూడా. కింద మనకు స్లాబ్ పాడవకుండా ఒక దిన్నెలాగా కట్టి ఆ దిన్ని పైన ఇవి పెట్టారనమాట. ఇవి కూడా కొత్తగా కట్టింది. ఇక్కడ జస్ట్ ఏదైనా మనం ఆకుకూరలు కానీ లేదా ఇంకా ఏదైనా పూల మొక్కలు కానీ వేసుకోవడానికి వీలుగా అది కూడా కింద రూఫ్ని టచ్ అవ్వకుండా కట్టారనమాట. అదేవిధంగా దాని అవుట్లెట్ కూడా బయట వచ్చేలాగా పైప్ పెట్టేశారు అక్కడైతే. ఇక్కడ చుట్టూ మనం చూస్తున్నట్లయితే ఇందాక చెట్టు చూశారు కదా మీరు, తాటి చెట్టు. ఆ పండ్లు ఒకసారి తిన్నాం మనం ఎయిర్పోర్ట్కి వెళ్తూ. అదైతే నిజంగా టేస్ట్ అయితే అదుర్సు అంటే అదుర్సు. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ అన్నని పలకరించడానికి బయట కూర్చొని ఉంటే వెళ్ళింది. అప్పుడు తీసిన క్లిప్ అనమాట ఇది. మొత్తానికి మళ్ళీ మా ఊరైతే వచ్చేసాము. మా చెల్లి వాళ్ళిద్దరూ చూడండి గోడ మీద కూర్చొని ఎలా మాట్లాడుకుంటూ ఉన్నారో. ఇక్కడైతే మా ఊర్లో ఇలా సరదాగా గోడ దగ్గర నుంచే మాట్లాడుకోవడం, ఫుల్ టైం ఎలా పోతుందో తెలియదు. ఇక ఉప్పు మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు అంటారు, అవి ట్రై చేస్తున్నారు. మా తమ్ముడు యూకేకి వెళ్తూ ఉన్నాడు. సో తనకి ఏదో మా చెల్లి ఏదేదో ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇదేంటంటే సున్నుండలు. సో వాళ్ళ అత్తమ్మ మొత్తం పౌడర్ అంతా రెడీ చేసి ఇచ్చేసింది. ఇక్కడ మాత్రం నెయ్యి కలిపి ముద్దలు చేస్తూ ఉన్నాం అనమాట. సో తనకి లడ్డులు తర్వాత సున్నుండలు ఇష్టం. సో దానికోసం మా చెల్లి తయారు చేస్తూ ఉంది. మొత్తానికి ఇవి వచ్చి మనం బ్లాక్గా ఉన్న మినపప్పుతో చేస్తే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇది బయట మన షాప్లో కొన్నది, అందువల్ల తెల్లగా చూసేదానికి బాగుంటాయి కానీ టేస్ట్ అయితే దానిలాగా ఉండవు. సో నేనైతే పెద్దగా చేస్తున్నానంట. మా చెల్లెలు అయితే ఒక్కసారి అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చేస్తుందంట. అదే చెప్తున్నారు, నువ్వు చేసిన ముద్దలు చూడు, నేను చేసిన ముద్దలు చూడు అంటూ ఉంది మా చెల్లి అయితే. సో మొత్తానికి సున్నుండలు అయితే తయారు చేయడం అయిపోయింది. తర్వాత లడ్డూలు తయారు చేయడానికి అన్నీ కలిపి మిక్స్ చేసేసి మా చెల్లి వాళ్ళ పెద్దమ్మ కూతురు పంపించిందనమాట. అవి కూడా ముద్దలు చేసే డ్యూటీ మాది, ప్రిపరేషన్ అంతా వాళ్ళదన్నమాట. సో ముద్దలు చేస్తూ ఉన్నాం. లడ్డులు
ఫస్ట్ డే చేసిన రోజైతే చాలా టేస్ట్గా ఉంటాయి, మృదువుగా బాగుంటాయి. తర్వాత కొద్దిగా డ్రై అయిపోతాయి అన్నమాట. సో మొత్తానికి సున్నుండలు, లడ్డూలు మా తమ్ముడి కోసం ప్రిపేర్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసామన్నమాట. ఇక మా ఇంటికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంట్లో భోజనానికి రమ్మని పిలిచారు. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. మొత్తం సమ్మర్లో ఎండ అదిరిపోతూ ఉంది. సో రండి వాళ్ళ ఇంట్లో మటన్ భోజనం చేసేసి వచ్చేద్దాం. అలా ఉన్నారు మన ఫ్యాన్స్. ఏడొక ఫ్యాను, ఇక్కడ ఒక కూలరు, అక్కడ ఒక ఫ్యాను. పోయినప్పుడు నేను పోయి పెళ్ళికి, నెల్లూరు పెళ్ళికి అదే అదే చెప్పలా ఇంకా ఇంట్రెస్ట్గా వేరే వాళ్ళు బామ్మది ఏదో అయినా పెట్టక్కడ. ఇదో ఎదురుగానే ఓహో మన పెట్టు పెట్టి రాబోయే రోజులు ఇట్టాడైనా పెట్టి అసలు చూడలేం, అస్సలు చూడలే. మొత్తానికి పాత వస్తువులన్నీ కూడా అలాగే పెయింటింగ్ వేసి నీట్గా కాపాడుతూ వస్తూ ఉన్నారు పిన్ని వాళ్ళైతే. తర్వాత తాటి ముంజలు, సమ్మర్ అనగానే తాటి ముంజలు ఇప్పుడైతే బయట కూడా సేల్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా దొరుకుతాయి. ముందైతే పల్లెల్లోనే దొరికేటివి, ఎక్కువ సేల్ చేసేవాళ్ళు కాదు. అసలు ఎంచక్క తాటాకు తాటాకు కాదు తాటాకు దాంతో ఒక చిన్న బౌల్ లాగా చేసి దానిలో అమ్మేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే కొంచెం బాగానే దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం జానకి అక్క వాళ్ళ ఇంటికి. జానకి అక్క వాళ్ళ ఇంట్లో ఊరగాయ పెడుతున్నారంట, అదేవిధంగా వడియాలు కూడా. సో రండి చూసి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఊరగాయ పెట్టేదానికి ఆ కాయలు కోయాలంటే చాలా కష్టం. మొత్తానికి ఒక టీ తాగేసి తర్వాత అవన్నీ చూద్దాం. జానకి అక్క వాళ్ళ చెల్లెలు ఉంది కదా, లక్ష్మి అక్క అయితే టీ ఎక్సలెంట్ అనమాట. టీ చాలా బాగా పెడుతుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా నిర్మలా టీ తాగేసి ఉంటుంది. ఎందుకంటే చూడండి ఆ టేస్ట్ అయితే ఎక్కడ దొరకలేదు నాకైతే, అంత బాగా పెడుతుంది. లక్ష్మి అక్క టీ మాత్రం ఎప్పుడు మిస్ చేయను. తర్వాత వడియాలు పెట్టేసిన తర్వాత మొత్తానికి దీన్ని కాపలా గాయడానికి చాలా కష్టం. ఎందుకంటే మా ఊర్లో కోతులు ఫుల్ అలా ఉంటాయన్నమాట. వాటిని ఎండేదాకా కాపలా గాయాలి. తర్వాత లక్ష్మి అక్క అయితే ఊరగాయకి మామిడికాయలు కష్టపడి తిరుగుతూ ఉంది. నేనైనా కొద్దిగా హెల్ప్ చేద్దామంటే నా వల్ల అయితే అస్సలు కాలేదు. దానికి ఏంటంటే ఆ టెంక తోడు కొయ్యాలి కాబట్టి చాలా కష్టం మనకు. అదే అంటూ ఉన్నాను, ప్రతి సంవత్సరం పెడతారు కదా, అది కత్తిపెట్టలాగా ఒకటి పట్టని దిగిపోద్ది కదా, అలాంటిది ఒకటి తీసుకోవచ్చు కదా అని చెప్తూ ఉన్నాను అనమాట. సో మొత్తానికి ఊరగాయ అయితే ముక్కలు రెడీ చేసింది. కలిపాక నన్ను బిలువ మళ్ళీ ఒక క్లిప్ తీస్తా అన్నాను, మళ్ళీ మర్చిపోయాను నేనైతే. తర్వాత ముంతమాడి పండ్లు చాలా టేస్ట్ అయితే అదిరిపోయాయి. నాకు చిన్నప్పుడు తిన్న జ్ఞాపకం, మళ్ళీ ఇప్పుడు తింటూ ఉన్నాను. కానీ ఎక్కువ దొరకలేదు, ఇవే దొరికాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండింది. సో మీరు ఎంతమంది ఈ సంవత్సరం ముంతమాడి పళ్ళు తిన్నారు కమెంట్లో చెప్పండి. ఒలిసి వలవాలంటే నీకు ఒలిసితే ఆ కాయలు కూడా తెచ్చిపెట్టి ఇట్ట. ఏం కాయలా? సొండకాయలా? ఒలిసి నాకు తెచ్చుకున్నాను. అమ్మ ప్రేమ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ చిక్కుడుకాయలు కూడా నేను ఒలుచుకోలేనని ఒలిసిస్తుంది. తర్వాత మల్లెపూలు మా ఇంట్లో అయితే చాలా పూసాయి ఈసారి. వెనకాల చెట్లు 3 చెట్లు ఉంటే 3 చెట్లు అసలు అది స్మెల్లే కాదంతా. అట్లా గార్డెన్లోకి పోతే మాత్రం ఆ ఏరియా అంతా అదిరిపోతూ ఉంది స్మెల్ అయితే, అంత బాగుంది. నేను ఉన్న రోజులు రోజు సాయంకాలం మల్లెపూలు పెట్టుకునేదాన్ని. మల్లెపూలు పెట్టుకుని ఆరుబయట పడుకుంటే ఆ ఆరుబయట మంచి గాలి, మల్లెపూలు వాసన నిజంగా ఆస్వాదిస్తూ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది నయాగరా ఫాల్స్ అనమాట. సో వాయిస్ కోసం ఆ నయాగరా ఫాల్స్కి వెళ్ళిన బిట్ ఒకటి యాడ్ చేశాను. సో మొత్తానికి ఊరికి వెళ్ళేదానికైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మ్యారేజ్కి వెళ్తూ ఉన్నాం. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, నలుగు వీడియో, వాళ్ళదే పెళ్ళి అనమాట. సో అందరం రెడీ అయ్యి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడి నుంచి అందరం కలిసి వెళ్దామని చెప్పి. సమ్మర్లో మాత్రం ఏ పెళ్ళిళ్ళు పెట్టుకోకూడదబ్బా అని అనిపించింది. మరి ఊర్లో అయితే అస్సలు ఉండబుద్ధి కావట్లే, అంత ఎండలు. సో మార్నింగ్ ఈవినింగ్ ఓకే, కానీ మధ్యాహ్నం ఒక 10-10:30కి అలా ఏదైనా
వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. వీళ్ళ మ్యారేజ్ అయితే 10:30కి, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బాగా ఎండ, లోపల హాల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ బయట వచ్చామంటే అదిరిపోతుంది ఎండ అయితే. ఈ సంవత్సరం వానలు ఎక్కువే, ఎండలు ఎక్కువే అని అనిపించాయి. సో మొత్తానికి నేను కూడా రెడీ అయ్యి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను. సో అందరం ఇక్కడి నుంచి మేము బయలుదేరాం. మా ఊరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో మ్యారేజ్ అనమాట. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం. అమ్మని చూశారు కదా, చాలా బాగా డల్ అయిపోయారు. అంతకుముందైతే కనీసం సపోర్ట్ చేయిస్తానన్నా కూడా సపోర్ట్ తీసుకునేది కాదు. ఇప్పుడైతే ఎక్కడైనా పడిపోతానేమో అన్నట్లు ఎక్కడైనా దిగాలన్నా ఎక్కాలన్నా సపోర్ట్ తీసుకుంటూ ఉంది. సో మొత్తానికి 76 ఇయర్స్ అయితే వచ్చేసాయి. అదే చెప్తూ ఉన్నాను, అమ్మ నువ్వు ఇంకెక్కడికి ఒంటరిగా వెళ్ళకు, ఎవరైనా తోడు తీసుకునే ఇల్లు. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. నడవలేకపోవచ్చు, లేదా షుగర్ ఏదైనా డౌన్ అవ్వచ్చు. ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఒక్కరే వెళ్ళడం కరెక్ట్ కాదని అనిపించింది. సో మొత్తానికి మా అన్నయ్య చెప్పినట్టు ఈరోజు కూడా మేము పెళ్ళైపోయిన తర్వాతే మండపంలోకి వెళ్ళాం. అందువల్లనే మండపం కొద్దిగా పలుచగా ఉంది. సో అందరూ తాళి కట్టడమా, అక్షంతలు వేయడమా, వెళ్ళిపోవడమా అన్నట్లుంటారు. అదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలా వీడియోస్లో చెప్తున్నట్లే ఈ వీడియోలో కూడా, ఎందుకంటే మనం మ్యారేజెస్లో కలిసినప్పుడు అందరం ఒక చోట ఇలా అకేషనల్గా ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఏంటో హడావుడిగా వచ్చామా, అక్షంతలు వేసామా, వెళ్ళామా అన్నట్లు ఉంటారు. అలా కాకుండా అందరూ సరదాగా కాసేపు కూర్చొని స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే రోజు ఉండే పనులే, రోజు వెళ్ళే టెన్షన్సే ఉంటాయి. అట్లీస్ట్ ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా అందరితో మాట్లాడి రిలాక్స్ అయితే కనుక ఆ ఎనర్జీ మనకు చాలా రోజుల వరకు బాగుంటుంది. ఆ మెమరీస్, అందరినీ కలవడం, ఎప్పుడైనా ఇట్లా హడావుడిగా కాకుండా కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడైనా మీరు మాట్లాడి చూడండి. ఆ ఎనర్జీ లెవెల్సే డిఫరెంట్గా ఉంటాయి. నేను ఈవెన్ ఫుడ్ విషయం కానీ, ఇట్లా మ్యారేజ్కి వచ్చినప్పుడు స్పెండ్ చేసే విషయం కానీ చాలా వీడియోస్లో ఇట్లా పెళ్లి వీడియోస్ పెట్టినప్పుడల్లా చెప్తూ ఉంటాను. ఇట్లాంటప్పుడే మనకు సమయం దొరికేది. నేను ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళలో అట్లీస్ట్ 95% హర్రీ బర్రీగా వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో ఇంట్లో ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేసి. అవన్నీ ఎప్పుడూ ఉండేటివే కదా. ఇలాంటప్పుడే కదా మనకు టైం దొరకద్ది. ఇలాంటప్పుడు స్పెండ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇలా ఆలోచించరు అని అనిపిస్తూ ఉంటుంది. మేమైతే కొద్దిగా లేట్గా వెళ్ళినా కూడా చాలాసేపు కూర్చొని అందరితో కాసేపు మాట్లాడుకొని మొత్తానికి మండపం ఖాళీ అయిన తర్వాతనే మేము కూడా కదులుతూ ఉన్నాం. సో మా బుడ్డదైతే అస్సలు నిజంగా ఎంత బిజీ అయిపోయిందంటే, ఎంతసేపు ఆ పూలు పెరగడంతోనే సరిపోయింది. మీరు నలుగు వీడియోలో చూసారు కదా, సేమ్ పెళ్లి వీడియోలో కూడా అంతే. కానీ మండపం పైకి ఎక్కలేకపోయింది కాబట్టి ఆ చుట్టూ ఉన్న డెకరేషన్ని మొత్తానికి అన్ని పూలు తీసి తుంచిపోస్తూ ఉంది. ఇంకా పిల్లలు మ్యారేజెస్కి వెళ్తే తలంబ్రాలు పోసుకునేటప్పుడు థర్మాకోల్ బాల్స్ వేస్తారు కదా, అవి ఏరుకోవడం, వాటితో ఆడుకోవడం ఇవన్నీ మామూలే. సో మా బుడ్డదైతే పూలు తప్పితే వేరే వాటిలో ఆడట్లేదు. ఎంతసేపు పూలు పెరగడంలోనే సరిపోతూ ఉంది మొత్తం కూడా. సో మొత్తానికి తనైతే బాగా ఎంజాయ్ చేసింది. సో తను అక్కడ యూకేలో ఉంటుంది. తను కూడా ఈ పాప అక్కడ ఏం పాపం పెద్ద టైం పాస్ ఉండదు, ఇంతమంది కనిపించరు, ఇంతమంది జనాలను చూడదు, అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తనకి ఏదో జైల్లో నుంచి బయట రిలీజ్ చేసినట్టు అనిపించింది. తనకి ఫుల్ ఫ్రీడమ్ అయినట్టు బాగా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. మొత్తానికి ఆ మండపం అవుట్లుక్ అయితే ఇప్పుడు చూశారు కదా. ఇవంతా కూడా మ్యారేజ్ అయిన తర్వాత తీసిన పిక్ అన్నమాట. ఆ మండపం ఉంది. ముందులో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కదా, అందువల్లనే ఎక్కువ క్లిప్స్ కూడా నేను తీయలేదు. లేకపోతే మొత్తం మ్యారేజ్ అన్ని ఫంక్షన్స్ ఇవి 1 by 1 పెట్టుండేదాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.